ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? సీనయ్యకి ఆకలిగా ఉందట, వెళ్ళి వడ్డించు. అలాగే పెద్దమ్మా. అబే వద్దులే అత్తయ్య, నేను తర్వాత భోంచేస్తానులే. అదేంటి, ఇందాకే ఆకలిస్తుందన్నా? అత్తయ్య, నీ మనసు బాలేదన్నావు కదా. దానికి నువ్వు భోజనం వాయిదా వేయడం దేనికి? నీ భార్య ఉందిగా, తను వడ్డిస్తుందిగా. వెళ్ళు. ఆత్య, సీనుని పిలవమ్మా. రండి. రండి అని ఆత్య క్యాజువల్గా పిలుస్తున్నా నాకు చాలా క్లియర్గా వినపడుతుంది. ఆద్య, నాకు ఆకలిగా లేదులే ఆద్య, నేను తర్వాత తింటానులే. ఏంటి సీనయ్య నువ్వు? ఇందాక ఆకలన్నావు, ఇప్పుడెందుకు ఆకలి లేదంటున్నావు? అత్తయ్య, భార్య వడ్డిస్తానంటే ఇబ్బంది పడతావేంటి? నేను బయటికి వెళ్తాను. అయ్యో వద్దత్తయ్య, బయటకు వద్దత్తయ్య, ఇక్కడే ఉంటానంటే నేను తింటా. ఓకే సరే, నేనిక్కడే ఉంటాను. వెళ్ళి తిను. ఆద్య, వడ్డించమ్మా. సీనయ్య, వెళ్ళు. అలాగే అత్తయ్య. అద్య, ఏంటద్యా, నెమ్మదిగా పెట్టు. షంటి, అన్నం పెట్టు అద్యా. మెక్కు. నీకు ఎవరి బాధలు పట్టావు, ఎవరి మనసు అర్థం కాదు. ఎప్పుడు ఆకలి, నిద్ర, ఆద్య, ఇవి మూడే కదా నీకు తెలిసింది, కావాల్సింది. ఆద్య, ఈట్, స్లీప్, రిపీట్ లాగా బాగా చెప్పావు. నేను కూడా ఆకలి, నిద్ర, ఆద్యలాగా ఒక బుక్ రాస్తే బాగుంటుంది కదా. ఈ టైటిల్ ఎలా ఉంది? నీ మొహానికి బుక్కు, ముందు నువ్వు మెక్కు. నైస్గా మాట్లాడడం కాదు, ఐస్లో ముంచినా కూల్ అయ్యేలా లేదిది. రైస్ తక్కువ తిని త్వరగా లేచి వెళ్ళడం ఆరోగ్యానికి మంచిదిలా ఉంది. సీనయ్య కంచం ఖాళీ అయింది చూడు ఆద్య. అన్నం పెట్టు. అత్తయ్య, పెడుతున్నాను పెద్దమ్మా. చాలు అత్తయ్యా. కూరేం వేయాలి? కారం లేంది ఏదైనా వడ్డించాద్యా. వేటకారమా? తిన్నగా చెప్పు చాలు. పెరుగు వేయాద్యా. అయ్యో ఆద్య, సాంబారు పొయ్యి మీదే ఉందమ్మా, మర్చిపోయాను. సీనయ్యకి సాంబారంటే చాలా ఇష్టం. తీసుకొచ్చి సీనయ్యకి సాంబార్ వడ్డించు. సాంబార్ వద్దులే అత్తయ్య, పెరిగేసుకుంటాను, త్వరగా అయిపోద్ది. సాంబార్ అయితే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుని తినాలి, ఆలస్యం అయిపోతుంది కదా. వద్దత్తయ్య. నీకోసమని చేశాను సీనయ్య, వృధా అయిపోదు. అది వేస్ట్ అయినా పర్లేదు, ఆత్య చేతిలో నేను రోస్ట్ అవ్వకుండా ఉంటే చాలు.
పర్లేదు అత్తయ్య. ఆ సాంబార్ని చేపల పులుసులా రాత్రంతా అలాగే ఉంచి రేపొద్దునే తింటానులే. సాంబారు పొద్దున్నే తిండవేంటి సీనయ్య, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఆద్య, ఆ సాంబార్ తీసుకురామ్మా. అలాగే. సాంబార్ కూడా ఆద్యలాగా కుత్త కుత్త ఉడుకుతుందే, పొగలు కక్కుతుంది. ఆద్య, ఆ గరిటిటివు. సాంబార్ నేను పోసుకుంటానులే, నువ్వెళ్ళు. వెళ్ళి ఏం చేస్తుంది సీనయ్య? వడ్డిస్తుందిలే తను. ఆద్య, సాంబార్ వడ్డించమ్మా. సరే పెద్దమ్మ. అత్తయ్య, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఆపకుండా ఉండుంటే బాగుండేది. ఆద్య, చూసిపోయి ఆద్య, ఒక గరిటె చాలు. అయ్యో, సీనయ్య, ఆద్య, ఏమైందమ్మా? చేయి జారిపోయింది పెద్దమ్మ. పిచ్చి కుదిరింది. అయ్యో, తగలబడిపోయిందిరా బాబోయ్. అయ్యో, రే శౌర్య, ఏమైందిరా? జాతకం తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. పంతులు గారు ముహూర్తం చూసి గురువారమే పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఈ గురువారమా? అవును. అంటే 2 రోజులే కదరా? ఇంత శుభవార్తను మోసుకొచ్చి ఇంత డల్గా చెప్తావేంట్రా? ఆనందంగా గెంతేసి చెప్పే అవకాశం ఎక్కడుంది నాన్న? పెళ్లి మాటలు వినేసరికి అస్మిత సూసైడ్ చేసుకుంది. అమ్మ రామాకి వార్నింగ్ ఇచ్చింది. పెళ్లి ఆపుతానని అస్మితకి మాట ఇచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.